మంత్రబలం శీర్షికలో భాగంగా నిద్ర లేచాం. ఏదో అరిచేయి చూసుకోమన్నారు, బాగానే ఉంది. కింద దిగేటప్పుడేమో భూదేవికి నమస్కారం అన్నాడు. స్నానం చేసేటప్పుడు ఏ మంత్రం చదువుకోవాలి? ఇది మూడో ప్రశ్న. మొహం కడుక్కుంటాం అయిపోయింది. సరే, మొహం కడుక్కుండేటప్పుడు మంత్రం ఏం లేదులేండి. అందుకని ఈ స్నానం చేసేటప్పుడు ఒక మంత్రం చదువుకోవాలండి. ఇదే అందరికీ తెలిసిందే. అంటే మనం మర్చిపోతున్నాం కాబట్టి ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా. ఏదో గొప్ప విషయాలు ఏం కాదు, కానీ జ్ఞాపకం చేసుకుందాం. సో, ఆ నీళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడండి ఒక్కసారి ఆ నీళ్ళని ఇట్లా చేత్తో ఇలా తిప్పుతూ ఈ శ్లోకం చెప్పాలటండి. ఏమిటి ఆ శ్లోకం? గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. ఇదండి మంత్రం. స్నానం చేసే ముందు నీళ్ళ దగ్గర నీళ్లను మనం ఒక వెళ్తూ అలా తిప్పుతూ ఏం చెప్పాలట? అమ్మా, నేనేదో నీళ్లు బకెట్లో నీళ్లు స్నానం చేస్తున్నాను, ఈ బకెట్లో నీళ్లు. భావన ప్రధానం అండి మనకు హిందూ సంప్రదాయంలో, మన సనాతన సంప్రదాయంలో. అందువల్ల మనం ఏమనుకోవాలట? ఇది నీళ్లు కాదమ్మా, ఇదే గంగా నది, ఇదే యమునా నది, ఇదే సరస్వతీ నది. సరస్వతి పుష్కరాలు వస్తున్నాయి, ఎడలేతే మంత్రం చదువుకున్నా అంతే ఫలితమే. గంగే యమున చైవ గోదావరి సరస్వతి, ఇదే నువ్వు సరస్వతీ నదివమ్మ నువ్వు. నర్మదా సింధు కావేరి, నువ్వే నర్మదా నది జలానివి, సింధు నది, కావేరీ నది, అన్నీ నువ్వే. అటువంటి ఆ నదులన్నీ కూడా ఏం చేయాలట? అస్మిన్ జలే సన్నిధిం కురు. ఈ నీళ్లలో ఆ నీళ్లు ఉన్నట్టుగా నన్ను అనుగ్రహించాల్సిందే అని ప్రార్థన చేస్తే భగవంతుడు అనుగ్రహించి మనం చేసే నీళ్లలో ఆ నీళ్లు వచ్చేట్టుగా అనుగ్రహిస్తాడు. దానివల్ల ఆ నదుల్లో చేసిన పుణ్యఫలం లభిస్తుంది అని మన పెద్దవాళ్ళు చెప్పారు. కాబట్టి స్నానం చేసేటప్పుడు ఈ మంత్రంతో కూడిన ఈ శ్లోకాన్ని చదవటం మనం అలవాటు చేసుకోవాలి, మన పిల్లలకి అలవాటు చేయాలి. మరొకసారి శ్లోకం చెప్తాను. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. అస్మిన్ జలే సన్నిధిం కురు. ఈ నీటిలో ఆ నదుల యొక్క నీళ్లు ఉన్నట్టుగా భావన చేసి నన్ను అనుగ్రహించాల్సిందే అని ఆ నదులను ప్రార్థించి అప్పుడు స్నానం చేయాలి అని మన పెద్దవాళ్ళు చెప్తుంటారు. స్వస్తి.